టైంలో నేను డైపర్ ఫ్రీ టైం ఇస్తాను వాళ్ళకు. డైలీ ఒక 2 to 3 అవర్స్ డైపర్ ఫ్రీ టైం ఇస్తాను. సో ఎందుకంటే ర్యాషెస్ అవేమి రాకుండా అవాయిడ్ చేయడానికి. సో ఇద్దరు ఆడుకుంటున్నారు కాబట్టి ఇంకా వంట కంప్లీట్ అయింది కదా అని చెప్పేసి నేను తినేసాను వాళ్ళు ఆడుకోవడం చూసేసి. అండ్ అలాగే ఒక 1-2 అవర్స్ అలా ఆడుకున్నారు ఇద్దరు మంచిగా. పక్కన అన్ని బట్టలన్నీ తీసి మీద వేసుకుంటారండి ఇలా ఖాళీ టైంలో. సో ఇంకా ఆడుకున్న తర్వాత ఏడిస్తే కొంచెం ఫీడింగ్ ఇచ్చేసాను. ఇంకా ఫీడింగ్ ఆఫ్టర్నూన్ అయిపోయింది. సో ఒకరికి ఇద్దరు ఒకేసారి ఏడిస్తే ఎలా మేనేజ్ చేస్తానంటే ఇంకా ఒకరికి ఫీడింగ్ నేను ఇస్తాను, ఒకరికి బాటిల్ త్రూ ఇస్తాను అనమాట. సో ఇద్దరు అలా ఫీడింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా షవర్ చేయించాలని చెప్పేసి ఇద్దరికి స్నానాల కోసం అన్నీ రెడీ పెడుతున్నాను. సో వేడి వాటర్ పెట్టేసి వాళ్ళను ఇంకా ఆయిల్ పెట్టి కాటుక అవన్నీ తీసేసిన తర్వాత ఇంకా స్నానం చేయించేద్దామని చెప్పేసి అన్నీ రెడీ పెట్టాను. సో ఆడుకుంటూ ఉన్నారు మిల్క్ తాగిన తర్వాత. సో ఇంకా ఇలా వీళ్ళతో ఇలానే ఆడుకుంటూ ఉంటే డే కూడా తెలియదండి, అసలు మనం తిన్నామో లేదో కూడా గుర్తుండదు, అంత బాగా అనిపిస్తుంది. సో అలాగే షవర్ అయిపోయిన తర్వాత ఇలా ఒక 3 o'clock 3:30 వరకు 4 వరకు ఇంకా వీళ్ళ వాతింగ్ ఇవే అన్నీ అయిపోయినాయి. స్నానం చేయగానే ఇద్దరు బాగా నిద్రపోతారు మంచిగా. సో ఆ టైంలో ఇంకా మనం ఈవినింగ్కి ఏమేమైనా వంట చేసుకోవాలని చెప్పేసి రెడీ పెట్టుకుంటాను. సో ఈ గ్యాప్లో